నెల్లూరు జిల్లా గండవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొనడంతో బాబురావు అనే ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పడవలూరు మండలం గండవరం హైవే సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. ఒక ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి వెల్లాంగినికి వెళ్తుంటే మధ్యలో వాళ్ళు పాప వామిటింగ్ చేస్తుందని రోడ్ సైడ్ ఆపి కొంచెం పబ్లిక్ కూడా కింద దిగి ఉన్నారు. అదే సమయంలో వెనక వైపు నుంచి చేమకుర్తి నుండి చెన్నై పోర్టుకి వెళ్ళేటువంటి ఒక లారీ బస్సును చూసుకోకుండా వెనక వైపు నుంచి గుద్దేసింది. దీంతో ఈ బస్సులో సంబంధించినటువంటి బాబురావు అనేటువంటి ఒక వ్యక్తి బయట లారీ కుట్టడం వల్ల స్పాట్లో చనిపోయాడు. ఇంకా సుమారు 10 మంది వరకు కూడా ఇంజరీస్ అయినాయి. దెబ్బలు తేలడంతో కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. ఉన్నటువంటి బాధితులందరినీ కూడా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ గమ్యస్థానాన్ని చేర్చడానికి పోలీసు వారు మా ప్రయత్నాలు చేస్తున్నాం. తెల్లవారుజామున పడవలూరు మండలం గండవరం హైవే సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. ఒక ట్రావెల్స్ బస్సు విజయవాడ నుంచి